పర్మనెంట్ కూడా ఇప్పుడు హ్యామ్లో ఏమన్నా ఉన్నాయా ఇందులో బ్రీచ్ అయిన దాంట్లో? లేవు మేడం, ఇవి హ్యామ్లో లేవు మేడం. ఓకే, సపరేట్గా ఎస్టిమేషన్స్ వేసి పంపించాలి. ఓకే మేడం. ఇప్పుడైతే తాత్కాలికంగా టెంపరరీ రిస్టోరేషన్ చేస్తాం. అన్ని గ్రామాలకు నీళ్ళు అందుతున్నాయా? ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయింది? నమస్కారం, సభకు నమస్కారం. అయితే లింగంపేట మండల్కు 73 గ్రామాలకు ఇప్పుడు బంద్ అయినట్టు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది మేడం. 73 సార్, 73 గ్రామాలకు. అంటే ఎట్లా ఓఎండ్ఎం ప్రాబ్లమా, లైనింగ్ ప్రాబ్లమా, లేకుంటే ఫ్లడ్ లోనే ప్రాబ్లమా? ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కాదు మేడం. మనకు ఫ్లడ్ లోపల మనకు లింగంపేట దాటిన తర్వాత డిగ్రీ కాలేజ్ దగ్గర మాకు 500 mm పెద్ద ట్రంక్ లైన్ వస్తుంది. ట్రంక్ లైన్ డిస్టర్బ్ అయింది మ్యామ్. అది ట్రంక్ లైన్ డిస్టర్బ్ అయిపోయింది, ట్రంక్ లైన్ పెద్ద లైన్. అయితే దాంతో మాకు మొత్తం అక్కడే వాటర్ బంద్ అయిపోయినాయి. అది రిస్టోర్ చేస్తే ఇంకెక్కడన్నా చిన్న చిన్న డ్యామేజ్ ఏమైనా ఉన్నాయో చూడొచ్చు మేడం. తర్వాత మాకు ఇప్పుడు ఆల్టర్నేట్ ఏమన్నా అక్కడ వాళ్ళను లోకల్ సోర్సులను తీసుకొని వాడమని చెప్పాం మ్యామ్. లోకల్ సోర్సులు మనకు ఆల్టర్నేటివ్ ఇమీడియట్ గా మనకు 1 or 2 days కోసం అని చెప్పేసి మనం లోకల్ సోర్సులు మనం సమ్మర్ నుంచి అదే చేస్తున్నాం మ్యామ్. లాస్ట్ టైం తమరు అన్ని సార్ కూడా అన్ని డిఫరెంట్ శాంక్షన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ తర్వాత సిమిలర్ గా ఎల్ఆర్డీలో కూడా ఒక 26 అప్లికేషన్స్ మ్యామ్. తర్వాత అట్లాగే పిట్లంలో ఒక 4 వచ్చినాయి మ్యామ్. సిమిలర్ గా బీపీపేటలో కూడా ఒక 10 ఇప్పటిదాకా రిపోర్ట్ అయినాయి మేడం. ఇప్పుడు మేము మళ్ళీ మా ఏఈస్ తోని కంటిన్యూస్ గా టచ్ లో ఉంటున్నాం మేము. అక్కడ ఏ ఊర్లలో వాటర్ వెళ్తున్నాయి వెళ్ళట్లేదు, మేము అక్కడ లోకల్ వాళ్ళు మాకు ప్రతి లోకల్ స్టాఫ్ తోని మేము మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వెళ్ళట్లేదో, ఎక్కడ వెళ్ళకపోతే మాకు ఎక్కడో డ్యామేజ్ అయినట్టు మేము ఆ లైన్ మీద మా వాళ్ళు టీం అందరు వెళ్తారు మేడం. మేము విల్ బి మానిటరింగ్ మేడం. కొంచెం ఫ్లడ్ రిసీడ్ అయితే నేను ఇమీడియట్ గా రిస్టోర్ చేపిస్తాను మేడం. అదే తిరగండి, అందుకనే ఆ లైన్స్ వెంబడి తిరుగుతా మనకు కూడా అర్థమవుతుంది. నేను కూడా తిరుగుతాను ఎక్కడెక్కడ ఏం చేయాలనేది. అయితే ఒకటి ఏంటంటే మార్నింగ్ కూడా సార్ ద్వారా కానీ డిపో గారి ద్వారా కానీ చెప్పాను, అందరినీ కొంచెం కాచి చల్లార్చుకొని తాగమని చెప్పడం జరిగింది మేడం. నీళ్ళ ఈ ఒక జంక్షన్ కొద్ది పీరియడ్ లోపల తర్వాత మేము కూడా మళ్ళీ ఎన్షూర్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. పిఆర్లో మనం ఫస్ట్ టాప్ ప్రియారిటీలో సింగిల్ కనెక్టివిటీ ఉన్న హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అయితే వాటిని టాప్ ప్రియారిటీలో తీసుకుంటున్నాం మేడం. ఎల్ఆర్రెడ్డిలో 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మేడం. రేపు రిసీడ్ కాగానే రేపు మార్నింగ్ నుండి మేము రిస్టోర్ చేయడానికి రేపు చేస్తాం, ఫ్లడ్ తగ్గగానే. అట్లాగే టోటల్గా మేడం మనకి ఇక్కడ సర్ఫేస్ డ్యామేజెస్ 16 అయినాయి మేడం. అట్లాగే సిడి వర్క్స్ 10 అయినాయి మేడం. 20 బ్రీచెస్ అయినాయి మేడం. ఇంకా మనకు వస్తూ ఉన్నాయి మేడం. అక్కడక్కడ వాటర్ రిసీడ్ కాగానే మనకి ఇంకా డ్యామేజెస్ పెరుగుతాయి మేడం. సో బై టుమారో అందరినీ అలర్ట్ చేసింది మేడం. ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా, ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే చిన్న చిన్న గ్రామాలతో లింక్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా రెస్టరేషన్ చేస్తారు. ఇంకా పర్మనెంట్ కూడా ఏమన్నా ఉంటే ఫ్లడ్ దాంట్లో పంపించేయండి. ఓకే, ఇంకెవరున్నా? ఓకే, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారా? కార్పొరేషన్ కమిషనరా? గుడ్ ఈవినింగ్ మేడం. ఇప్పటి వరకు మేము 66 వర్క్స్ని గుర్తించాం మేడం. ఓకే, మీరు జాగ్రత్త తీసుకోండి. నిన్నటి వరద మొత్తము ఎల్లారెడ్డిలో కొన్ని మండలాలు, కామారెడ్డి టౌన్లో, నేను అనేది కామారెడ్డి టౌన్లో. కాబట్టి మన సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసి మేము ఇదే వాటర్ ట్యాంక్స్ పెట్టి, మీరే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది, పంచాయతీరాజ్ నుంచి రాదు, అది మున్సిపాలిటీలో. కాబట్టి వాటర్ ట్యాంకులు పెట్టి చాలా ఇల్లులన్నీ కూడా శుభ్రం చేయించండి. లేకుంటే ఆ ఇళ్లలో పోలేని పరిస్థితి. నేను ఇప్పుడు పోయినప్పుడే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కాబట్టి అది తీసుకోండి. తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకోండి. కలెక్టర్ గారితో కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్లు ఉండి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేయండి. డిలే చేయకండి. టౌన్లో చాలా ఇండ్లు డ్యామేజ్ అయినాయి. వరస్ట్ అంటే స్మెల్ అట్లా ఉంది అక్కడ కాలనీలలో. ఆ కాలనీస్ కూడా మంచి ప్రెషర్ తోటి వాటర్ ట్యాంక్స్ నీళ్లు పెట్టి కడిగిపించండి. ట్యాంకర్స్ 5 ఉన్నాయి సార్. 5 ఇంత పెద్ద టౌన్ 5 8 అంటే 8 ఉన్నాయి మేడం. 8 ఉన్నాయి మొత్తం. పాత అవసరం లేదు కదా.
కొన్ని ట్యాంకర్స్ ఓన్లీ శుభ్రం కోసమే చేస్తాం. ఓకే. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. మీరు అందరు కూడా కృషి చేసినందుకు మీ అందరినీ అభినందిస్తా ఉన్నాం. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం ఎదుర్కొనడానికి మానసికంగా అదేవిధంగా ప్రణాళికాబద్ధంగా కూడా తయారు కావాలి. నేను ఇప్పుడు మన దగ్గర ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ ఇక్కడ నుంచి వరదలన్నీ గోదావరిలో పడితే ఇక్కడ నుంచి ఎంత వాటర్ రిలీజ్ చేస్తానో మేము మొలుగులు ఉన్నోళ్ళం రోజు తెలుసుకుంటున్నాం. అది కాళేశ్వరంకి వచ్చేసరికి ఎంత ప్రెషర్తో ఉంది, ఎన్ని క్యూసెక్ల వాటర్ రిలీజ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకుంటూ మేము కింద అలర్ట్ అవుతుంటాం. సో మనకు కూడా ఇప్పుడు మీకు ఏదంటే ఈ టిపికల్ పాయింట్స్ ఏది వరద ప్రాంతాలు ఏమున్నాయో కొంత మీరు రేపెల్లుని కూర్చొని ఇప్పుడు వచ్చిన డేంజర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ వస్తే ఏ వాగు ఏ విలేజ్ ఏ పక్కన ఎటు డ్యామేజ్ అవుతుంది అనేది కూడా మన దగ్గర లిస్ట్ ఉండాలి. అప్పుడు వర్షం పడుతుంది ఆ ఏరియాలో అన్నప్పుడు అక్కడ నుంచి వచ్చే వాగేంటిది, దాని చుట్టుపక్కల ఉన్న ఊర్లేంటి, వాటికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో అట్లా మనము చాలా వరకు డైవర్ట్ అంటే కొంత వరదను నుంచి మనం బయటకు పడగలుగుతాం. అది మనకు మేజర్గా తెలవాలి. చెరువులు వల్నరబుల్గా ఏముంది, అదేవిధంగా వాగులు పరిస్థితి ఏంది, ఫ్లోటింగ్ ఎట్లుంది, ఫోర్స్ ఎట్లుంది, అవి ఎన్ని ఊర్ల నుంచి ఎఫెక్ట్ అవుతాయి ఉంటే మనకు మొత్తం కూడా దాని వెంట మనం మనుషులను పెట్టుకొని మీరు ఎవరైనా ఉండి దాన్ని సైడ్ చేయడానికి లేదా వాటర్ కొంత డైవర్ట్ చేయడానికి ఎక్కడెక్కడ జేసీపీలతో కొన్ని కాలువలు తీయడానికి ఇదంతా పనికి వస్తుంది. వరద మీద వచ్చిన తర్వాత ఏం చేయలేం. ఏమన్నా అక్కడ దూరం ఉన్నప్పుడే మన పబ్లిక్ని షిఫ్ట్ చేసుకోవడం, సేమ్ టైంలో అక్కడ అటు డైవర్షన్ చేయడం కొంత. ఇప్పుడు ఇది వచ్చింది ఊర్లకు వచ్చింది కాలువ, ఇప్పుడు అది దారిలో అది పోలే, ఊరు మొత్తము పైనుంచి కాలనీలు జిఆర్ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ రెండు వచ్చింది. ఈ రెండు కూడా ఎక్కడున్నాయి, వాగు మధ్య అటువైపు ఇటువైపు ఇల్లులు ఉన్నాయి, వెనక చెరువు ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం అంచనా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలి. అక్కడ ఒక మనిషిని కూడా స్పెషల్గా పెట్టండి. 24 hours ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు అటెండ్ చేయాలి. ప్రతి ఫోన్ అటెండ్ చేసి ఇష్యూ ఏందో తెలుసుకొని దాన్ని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి అది మళ్ళీ సాల్వ్ అయ్యేటట్టుగా వాళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మా మదన్ మోహన్ రావు గారు చెప్పినట్టుగా కూడా ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ కోసం ఈ ముఖ్యంగా ఎల్లారెడ్డి కామారెడ్డిలో చాలా డ్యామేజ్ అయింది, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడతాం. ఇప్పుడు కొంత మెయింటెనెన్స్ కోసం 1 crore అలాట్ చేసినా మీకు అదే కొంచెం మీ చిన్న వర్క్స్ కోసం ఫుడ్కో లేకుంటే చిన్న చిన్న వర్క్స్ కోసం ఈ డ్యామేజ్ నుంచి కొంత రిలీఫ్ కోసం కొంత ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మిగతా చైన్లది కానీ ఇండ్లది తర్వాత ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే